రచయిత తెలియని పుస్తకం పేరు ఎప్పుడైనా విన్నారా? ఆ పుస్తకాన్ని ఎవరు రాశారో తెలియదు. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే శూన్యం అంట. ఎవరు అందించారు అని అడిగితే చిరంజీవి అయినటువంటి హనుమంతుల వారు అందించారంట. ఇంతకీ ఏంటా పుస్తకం? అందులో నిక్షిప్తమై ఉన్న జ్ఞానం ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ఇమ్మోర్టల్ టాక్స్ చిరంజీవత్వపు సంభాషణలు మొదటి పుస్తకాన్ని మనం విజయవంతంగా గత ఎపిసోడ్లో పూర్తి చేసుకున్నాము. ఇదే మన రెండవ పుస్తకం ఇమ్మోర్టల్ టాక్స్ పార్ట్ 2. గత ఎపిసోడ్లో మనం అసుర ఆత్మల గురించి తెలుసుకున్నాం. వాటి ప్రభావం మన మీద ఎలా ఉంటుందో అర్థం చేసుకున్నాం. ఒకవేళ మనం మోక్షాన్ని కనుక చేరుకోలేనట్లయితే మనం కూడా ఆ ఆత్మలలా మిగిలిపోవాల్సి వస్తుంది. అందుకే గురువులు ఉన్నారు మనల్ని ఆ మోక్ష మార్గంలో నడిపించడానికి. సో ఈరోజు మనమందరం ఆ చర్నా వేడుకల్లో ఉన్నాం. గుర్తుందా మీకు? హనుమంతుల వారు విచ్చేశారు. ఆ మహతంగులందరూ కలిసి అక్కడ ఒక వేడుకను ఏర్పాటు చేశారు. ఉర్మి వారు ఆ వేడుకలో ఉన్నటువంటి దీపాలను వెలిగించారు. హనుమంతుల వారు జ్ఞానాన్ని అందించడం మొదలుపెట్టారు. అప్పటి వరకు పరోక్షంగా ఒకరి కథల ద్వారా ఆయన జ్ఞానాన్ని అందిస్తే, గత ఎపిసోడ్లో ఆయన స్వయంగా ద రియల్ ఇమ్మోర్టల్ టాక్స్ చిరంజీవితో సంభాషణలను మనకు అందించారు. సో అందులో భాగంగా అక్కడ అందరూ ఆసీనులై ఉన్నారు. హనుమంతుల వారు తర్వాత ఏం చెప్పబోతున్నారు అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హనుమంతుల వారు ఒకేసారి 2 రోల్స్ని ప్లే చేస్తున్నారు. ఒకటి తన శిష్యులకు గురువుగా అక్కడ ఆసీనులై జ్ఞానబోధ చేస్తున్నారు. ఇంకొక పక్క ఒక దైవంగా తన భక్తులకు సహాయం చేస్తున్నారు. ఇప్పుడు మనం చూడబోతుంది అనిత అనేటువంటి ఒక భక్తురాలి కథ. ఆమె ఈ మహతంగులకు ఎన్నో వేల మైళ్ళ దూరంలో ఉంది. హనుమంతుల వారు మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మహతంగుడు అనిత యొక్క కథను జీవిస్తున్నారు. వారందరూ అనిత యొక్క ఇంట్లోకి ప్రవేశించారు, మనుషులుగా కాదు, ఆత్మరూపంలో. సో ఆ ఇల్లు చూసిన వెంటనే వారందరూ ఖచ్చితంగా మోసపోతారు. ఎందుకంటే పాలరాతి నేల, ఎంతో అందంగా చిత్రీకరించినటువంటి గోడలు, కానీ ఆ నేల మీద ఉండాల్సినటువంటి ఫర్నిచర్ లేదు. బతుకు తెరువు కోసం, ఆహారం కోసం, నిత్యావసర సరుకులు కొనుక్కోవడం కోసం ఆ ఇంట్లో ఉన్నవన్నీ అమ్మేశారు. వాళ్ళ వంటగది చూడడానికి ఎంతో విశాలంగా ఉంది, కానీ ఆ వంటగదిలో ఉండేటువంటి గిన్నెల్లో ఏమీ లేదు. తినడానికి ఆహారం లేదు. ఆ వంటగదిలో ఉండేటువంటి డబ్బాలన్నీ ఖాళీగా ఉన్నాయి. అసలు అనిత ఎవరు? ఆమె జీవితంలో ఏం జరుగుతుంది? 5 సంవత్సరాల నుండి ఆ దంపతులకు కంటి మీద నిద్ర లేదు. ఆ 4 గోడల మధ్య నిద్ర లేనటువంటి రాత్రుల్ని గడిపారు అనిత మరియు ఆమె భర్త. అసలు ఏం జరిగింది వాళ్ళ జీవితంలో? వారికి ఒక పాప ఉండేది. పుట్టిన వెంటనే ఆమెకు ఒక అంతు చిక్కని వ్యాధి సోకింది. ఆ వ్యాధి వలన దానిని నయం చేయడం కోసం వారు తిరగని హాస్పిటల్ లేదు, మొక్కని దేవుడు లేడు. హాస్పిటల్స్, గుడులు ఇవే వారికి రెండవ ఇల్లు అయిపోయాయి. వారి సంపద అంతా వాటికే ధారపోశారు. కానీ చివరికి తన కూతుర్ని బ్రతికించుకోలేకపోయారు. ఆమె చనిపోయింది. సో ఆ భార్యాభర్తలు ఇద్దరి వేదనలు చూసినటువంటి అత్తగారు ఆమెలో ఉన్నటువంటి రోగాన్ని సైతం దాచేసుకుంది. ఆమె కూడా ఏదో తెలియనటువంటి జబ్బుతో బాధపడుతుంది, కానీ ఆ విషయాన్ని వారికి చెప్పదు. అది కాస్త ముదిరి ఆమెను ఇంకా బాధించడం మొదలు పెడుతుంది. సో కోరుకున్న వారికి చావు దగ్గరికి రాదంట. ఆ విధంగా ఆమెకు చనిపోవాలనేటువంటి కోరిక కలిగినా కూడా ఆమె చనిపోలేదు. ఆ రోగంతో మరింత బాధపడుతుంది. సో కష్టాలన్నీ ఒకేసారి వస్తాయి కదా, ఆ విధంగా అనితకు కూడా వచ్చాయి. ఇలా
తన కూతురు చనిపోవడం వల్ల భర్త పూర్తిగా జాబ్లో కాన్సన్ట్రేట్ చేయలేకపోయాడు. ఆ విధంగా తన జాబ్లో ఇంకా మరింత కింద స్థాయికి వెళ్ళిపోయాడు. తన శాలరీ తగ్గిపోయింది. ఒక పక్క ఖర్చులు పెరిగాయి. ఇలా జరుగుతూ ఉండగా ఆమెకు 2వ ప్రెగ్నెన్సీ వచ్చింది. అది కూడా ఎంతో క్లిష్టతరమైంది. ఆమె కాన్పు ఎంతో కష్టతరంగా సాగింది. ఎప్పుడైతే ఆ భర్త తండ్రి అయ్యాడో అతనికి ఒక యాక్సిడెంట్ అయ్యింది. సో ఆ సిచ్యువేషన్స్ అన్నీ అనిత చుట్టూ ఎలా ఫామ్ అయ్యాయి అంటే, ఒక పక్క అత్తగారి ఆరోగ్యం బాగాలేదు, తనకి ఒక కూతురు పుట్టింది, భర్త యాక్సిడెంట్ అయ్యి మంచం పట్టాడు. ఇప్పుడు కుటుంబం అంతా తన మీదే ఆధారపడి ఉంది. తన మొదటి కూతురు యొక్క జబ్బు వల్ల వారికి ఉన్న ధనమంతా, గోల్డ్ అంతా తాకట్టు పెట్టేశారు, అప్పుల పాలయ్యారు. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్లో పడింది అనిత. సో ఎలా ఉంది చూస్తుంటే, పాతకాలం నాగేశ్వరరావు జమున సినిమా చూస్తున్నట్లుంది కదా. సో అది వాళ్ళ యొక్క రియాలిటీ. అటువంటి వాస్తవంలో అనిత జీవిస్తుంది. సో ఆ అనిత యొక్క జీవితం ఏ విధంగా అయితే సాగుతుందో దానిని అక్కడ ఉన్నటువంటి మహతంగులందరూ చూస్తూ ఉన్నారు. సో ఆమె ట్యూషన్స్ చెప్తూ పిల్లలకి, అప్పుల వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఒక పక్క తనని ఎలా అయినా లొంగ తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. కాబట్టి ముందుగా ఎంతో కొంత సంపాదన ఈ ట్యూషన్స్ ద్వారా సంపాదిస్తూ పిల్లల్ని పోషిస్తూ, భర్తని పోషిస్తూ, అత్తగారిని పోషిస్తూ, ఇంకొక పక్క ఆ అప్పుల వాళ్ళకి డబ్బులు ఇస్తూ అప్పులు తీరుస్తూ ఇలా బ్రతుకుతూ ఉంది. ఆమె తాను నమ్మినటువంటి దైవాన్ని పూర్తిగా విస్మరించింది. ఎందుకంటే ఈమె కష్టాల్లో ఉన్నప్పుడు వారు కాపాడలేరు. అందుకని దైవం మీద విపరీతమైనటువంటి కోపం పెరిగింది. ఇక దరిద్ర దేవత వాళ్ళ ఇంట్లో తాండవం ఆడడం మొదలుపెట్టింది. ఆ దరిద్ర దేవతకు ఈమె భక్తురాలుగా మారింది. ఎందుకంటే ఆమె చూసినటువంటి, పడుతున్నటువంటి సిచ్యువేషన్స్, బాధలు అటువంటివి. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దేవుళ్ళు, దైవాలు అందరూ ఆమె మీద చేతులెత్తేశారు. ఎందుకంటే ఆమె ఒక తెలియని అజ్ఞానపు స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఆమె దారులన్నీ మూసుకుపోయాయి. ఆమెకు ఎన్నోసార్లు సూసైడ్ చేసుకోవాలి అని అనిపించింది. ఆ సూసైడల్ టెండెన్సీ ఆమెలో కలిగింది. కానీ ఎదురుగా ఉన్నటువంటి కూతుర్ని చూసి ఆమె ప్రతిసారి ఆగిపోయేది. సో అక్కడ ఉన్నటువంటి దైవాలందరూ చేతులెత్తేసిన అత్యంత శక్తివంతులైనటువంటి చిరంజీవి ఆంజనేయుడు మాత్రం ఆమె మీద ఆ పట్టుని వదలలేదు. ఆమె జీవితాన్ని ఎలా అయినా మార్చాలి అని నిర్ణయించుకున్నారు. అందుకే అక్కడ మహతంగుల దగ్గర ఉంటూ కూడా ఈమెను ప్రతి క్షణం అబ్జర్వ్ చేస్తూ వచ్చారు. సో మొత్తం అక్కడ మహతంగులందరికీ అక్కడ ఏం జరుగుతుందో చూపిస్తున్నారు. అనిత బయటకు వెళ్ళి తనకు కావాల్సినటువంటి సామాన్లన్నీ తెచ్చుకోవాలి అని అనుకుంటుంది. సో ఆ లిస్ట్ తయారు చేసుకుంటుంది. ఆమెకంటూ స్నేహితులు, బంధువులు ఎవరూ లేరు. ఎందుకంటే డబ్బులు ఉంటే కదా వాళ్ళ చుట్టూ చేరేది. సో ఎప్పుడైతే వారు అప్పులు పాలైపోయి కష్టాలు ఎప్పుడు ఒంటరిగానే నడవాలి అని అంటారు కదా. సో ఆమెతో స్మార్ట్ ఫోన్ తప్ప ఇంకేమీ లేదు. ఆ స్మార్ట్ ఫోనే తన ఫ్రెండ్గా భావిస్తుంది అనిత. కానీ ఇది చూస్తున్న మహతంగులకి కొంచెం వింతగా అనిపిస్తుంది. మొట్టమొదట ఆ యొక్క ప్యాలెస్ ఏదైతే ఉందో, అంటే వారు ఉండేది గుడిసెల్లో కదా, కాబట్టి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉండేటువంటి ఇల్లు వాళ్ళకి ఒక రాజభవనంలా కనిపించింది. ఆహా, ఎన్ని సుఖాలున్నాయి, ఇంత పెద్ద ఇల్లు ఉంది, ఎన్ని భోగాలు ఉన్నాయి అని వారు అనుకుంటున్నారు. కానీ ఆమె యొక్క దారిద్రపు స్థితి వారికి తెలియదు. సో ఆ సిచ్యువేషన్స్ని ఏవైతే చూస్తున్నారో మహతంగులకి ఏమనిపిస్తుందంటే, మేము కష్టపడేది తేనె కోసం, అంతకు మించి ప్రాపంచిక సుఖాలంటే ఏంటో మాకు తెలియదు. దాని ఒక్కదాని కోసమే కొంచెం చెమట ఊడుస్తాము. మేము దేని వెనకాల పరుగు తీయము. కానీ అది కంటికి కనిపిస్తుంది, నేను దాన్ని రుచి చేయగలను. కానీ ఈ మనుషులేంటి, సొసైటల్ స్టేటస్ అంటే సామాజిక పరువు ప్రతిష్ట, గౌరవ మర్యాదలు అంటే ఏంటి? అవి కనిపిస్తాయా? రుచి చూడగలమా? లేదా స్పర్శించి వాటిని అనుభూతి చెందగలమా?
మరి ఈ సామాజిక పరువు ప్రతిష్ట అంటే ఏమిటి? అది నిలబెట్టుకోవడం కోసం పగలు రాత్రి తేడా లేకుండా ఈ మనుషులు ఎందుకు దాని వెనకాల పరిగెడుతున్నారు? అసలు దేని వెనకాల పరిగెడుతున్నారు? తేనె తీయగా ఉంటుంది, అది ఒక ప్లెజర్ని ఇస్తుంది, ఒక ఆనందాన్ని కలిగిస్తుంది, న్యూట్రియంట్స్ని ఇస్తుంది. దాని వెనకాల మేము పరుగు పెడుతున్నాం. వీరు దేని వెనకాల పరుగు పెడుతున్నారు? అసలు ఈ మనుషులకు ఏమైంది అని ఆ మహతంగులు అనుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మనకి ఈ రెండు పర్స్పెక్టివ్స్ అనేది అర్థమవుతూ ఉంటుంది. ఒకవేళ మనుషులు పగడబడి నవ్వాలి అంటే వారికి ఇటువంటి అజ్ఞాతంగా బ్రతుకుతున్నటువంటి ఒక గిరిజన సమూహాన్ని చూపిస్తే చాలు. సో వీరి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి, ఆధునిక ప్రపంచంలో బ్రతుకుతున్నటువంటి మనుషుల యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అనేది ఆ యొక్క వ్యత్యాసాన్ని మనకి ఇప్పుడు చూపిస్తున్నారు. సో వారేమనుకుంటారంటే, వీళ్ళు ఎందుకు ఇలా పిచ్చివారిలా ఆ సంపద వెనక, ధనం వెనకాల కనిపించని ఏవేవో ఇమాజినరీ, ఊహకి అందనటువంటి విషయాల వెనకాల పరిగెడుతున్నారు అని గిరిజనులు అనుకుంటుంటారు. ఇంకొక పక్క మనుషులు, ఈ ఆధునిక సమాజంలో బ్రతుకుతున్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వారు, వీరికి ఏమన్నా పిచ్చా? వారికి సంపద అవసరం లేదా? దాని విలువ తెలియదా? వారు మూఢనమ్మకాల్లో బ్రతికేస్తున్నారు. ఎవరో దేవుళ్ళు కనిపిస్తారంట, వారికి జ్ఞానం అందిస్తారంట అని వాళ్ళను చూసి పగలబడి నవ్వుతుంటారు. సో ఇలా రెండు రకాల మనుషులు, వారి యొక్క వ్యత్యాసం, వారి ఆలోచనలో ఉండేటువంటి వ్యత్యాసం, వారు ఇచ్చేటువంటి ప్రత్యేకత, దేనికి ఎక్కువ విలువిస్తున్నారు అనేటువంటి వ్యత్యాసాన్ని మనకి హనుమంతుల వారు చూపిస్తారు. సో అలా ఇద్దరు. కానీ ఇక్కడ ఆ అనిత యొక్క జీవితం చూసి ప్రతి ఒక్కరూ చలించిపోతారు. ఆమె ఎందుకు ఇలా ఉంది? ఆమె లైఫ్లో ఏమవుతుంది? సో అక్కడ ఏం జరుగుతుంది అంటే, వీరు ఇటువంటి ట్రాజడీ ఒకసారి చూస్తారు. మహతంగులు 1974 సంవత్సరం డిసెంబర్ నెలలో అక్కడ సప్తకన్యగిరులు అనేటువంటి కొండల సమీపంలో ఒక పెద్ద విమాన ప్రమాదం జరుగుతుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఒక విమానం కుప్పకూలిపోతుంది. అక్కడ ఎందరో చనిపోతారు. సరిగ్గా అదే సమయంలో, అంటే ఆ విమానం కూలిపోయేటువంటి 2 రాత్రుల క్రితం అక్కడికి హనుమంతుల వారు వచ్చి వారి యొక్క జ్ఞానాన్ని అందించి వెళ్తారు. సో ఆ సప్తకన్య గిరులు ఏవైతే ఉన్నాయో దానికి సమీపంలోనే మహతంగులు ఉంటారు. అండ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మహతంగులు ఐసోలేట్ అయి ఉంటారు, అంటే చాలా గుప్తంగా బ్రతుకుతారు. వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ ఆధునిక ప్రపంచంతో కనుక వారు కాంటాక్ట్లోకి వచ్చినట్లయితే వారు మాయలో పడిపోతారు. ఎందుకంటే బయట ప్రపంచం మాయలో బ్రతుకుతుంది అని వారు బలంగా విశ్వసిస్తారు. కాబట్టి ఎవ్వరికి వారు కనిపించరు, ఎవరితోని వారికి సంబంధం ఉండదు. వారి యొక్క కమ్యూనిటీలో, ఆ సమూహంలో మాత్రమే వారు ఉంటారు. అండ్ హనుమంతుల వారు వచ్చి వారికి జ్ఞానబోధ చేసినటువంటి ప్రతిసారి, అంటే ప్రతి 41 ఏళ్ళకు ఒకసారి వారు వారి యొక్క నివాస స్థలాన్ని మారుస్తూ ఉంటారు, బదిలీ అవుతూ ఉంటారు వేరే వేరే కొత్త ప్రదేశాలకు. సో అప్పుడే హనుమంతుల వారు వచ్చారు, జ్ఞానబోధ చేసి వెళ్ళారు. ఆ 2 రోజులకి అక్కడ ఒక ఘోర విమాన ప్రమాదం అనేది జరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఆ ప్రదేశాన్ని వదిలి బదిలీ అయ్యి వేరే చోటికి వెళ్ళాలని. ఇప్పుడు అది ఒక ఎమర్జెన్సీగా మారింది, ఇంకా అనివార్యం, వెళ్ళి తీరాలి, తప్పదు. సో వారిలో అనుకుంటూ ఉంటారనమాట, ఈ అగ్ని ప్రమాదాలు మనుషులకు ఎందుకు జరుగుతాయి, లేదా ఈ ఘోర విమాన ప్రమాదం ఏదైతే జరిగిందో అది మానవుల్లో ఎందుకు జరిగింది? మనం గత ఎపిసోడ్లో కూడా ఒకసారి చెప్పుకున్నాం, ఏ మహతంగుడు పాము కాటుకు కూడా చనిపోలేదు ఇప్పటి వరకు. అంటే ప్రకృతి ద్వారా వచ్చేటువంటి ఏ విపత్తు మహతంగుడి యొక్క ప్రాణం తీయలేదు. అంటే వారు ఎంత ప్రకృతితో మమేకమై బ్రతుకుతున్నారో ఒకసారి ఊహించుకోండి. వారికి సహజ మరణం తప్ప మరి ఎటువంటి మరణము సంభవించదు. కానీ మనకెందుకు ఇన్ని ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి? ఎప్పుడైనా ఆలోచించారా? సో అదే ప్రశ్న మహతంగుల్లో కూడా పుడుతుంది. వారికి ప్రమాదం అంటే ఏంటో తెలియదు, అకస్మాత్తుగా మనిషి మరణించడం అంటే ఏంటో తెలియదు.
వారికి మృత్యుదేవత ఆహ్వానం అందుతుంది. వారు ఆనందంగా మృత్యువును ఆహ్వానిస్తారు. వారికి తెలుస్తుంది ఎప్పుడు వారు మరణిస్తారనే విషయం కూడా. మనకి ఎప్పుడు చనిపోతామో కూడా తెలియదు. ఇలా అడుగు తీసి అడుగు వేస్తే గండం, ప్రమాదం. సో ఇలాంటి ఒక సొసైటీలో మనం బ్రతుకుతున్నాం కదా. ఇదే ప్రశ్న వాళ్ళలో ఎన్నో జనరేషన్స్గా పాస్ అవుతూ ఉంటుంది. అసలు ఎందుకు ఈ బయట ప్రపంచంలో ఉన్న వ్యక్తులకు ఇన్ని మరణాలు సంభవిస్తున్నాయి? వారి ఆత్మ ఏదైతే ఉందో అది ఒక గమ్యాన్ని చేరుకోవాలి కదా. సో వాళ్ళు విమానంలో ప్రయాణం అవుతున్నారు అంటే వారు ఒక నిర్దిష్ట గమ్యాన్ని చేరుకోవాలి. కానీ ఆ ఆత్మ యొక్క ప్రయాణం అర్ధాంతరంగా ఎందుకు ఆగిపోతుంది? ఆ ఆత్మ కోరుకునే విధంగా వారు ఎందుకు బ్రతకలేకపోతున్నారు? ఏది వారిని ఇంతగా బాధిస్తుంది? సో ఆ యొక్క విమానం కూలిపోయినటువంటి కథలు ఏవైతే ఉన్నాయో అవి తర్వాత తరాలకు ఆ మహతంగులు చెప్పుకుంటూ వచ్చారు. సో ఆ 41 ఏళ్ళు ముగిసి ఇప్పుడు మళ్ళీ 41 ఏళ్ళ తర్వాత హనుమంతుల వారు మళ్ళీ వచ్చారు. సో ఈ యొక్క ప్రశ్నలు ఏవైతే వారిలో రేకెత్తి ఉన్నాయో వాటికి సమాధానం చెప్తారు హనుమంతుల వారు అని వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. మరియు వీళ్ళలో రేగినటువంటి ఈ ఆలోచన లేదా ఆ ఫోర్స్ ఏదైతే ఉందో, అంటే వారు ఆ స్థావరాలను విడిచి వెళ్ళాలి, కరెక్టే. కానీ అంత ఎమర్జెన్సీ అయ్యేటువంటి ఆ సంఘటనను ఎవరు సృష్టించారు? అంటే దే హ్యావ్ బీన్ ఫోర్స్డ్ కదా. వారు ఒక ప్లాన్ చేసుకున్నారు, ఆ టైంలో వెళ్ళాలి. కానీ ఆ ప్రమాదం వల్ల వారిని వారు కంగారుగా అక్కడ ప్రదేశాన్ని వదిలి వెళ్ళారు. సో ఈ యొక్క సంఘటనకు కారణం ఏంటి? అదంతా వారి యొక్క నమ్మక వ్యవస్థలో ఏర్పడిందా? అంటే ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది. అసలు ఎందుకు హనుమంతుల వారు వచ్చి వెళ్ళిన తర్వాత ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయాలి? వారంతట వారు తెలుసుకోలేదు, వారికి వాళ్ళ పూర్వీకులు చెప్పారు. సో ఇలా మనం కూడా ప్రతిదీ మన సంస్కారాలు కావచ్చు, మనకు అందినటువంటి జ్ఞానం కావచ్చు, అది మన పూర్వీకుల నుంచి, అంటే మనకు మన తల్లిదండ్రుల నుంచి, మన తల్లిదండ్రులకు వారి యొక్క తల్లిదండ్రుల నుంచి అందుతున్న జ్ఞానమే కదా. అదొక నమ్మక వ్యవస్థ కదా. సో ఈ నమ్మక వ్యవస్థ ఎలా ఏర్పడింది? దానికి మూలమేమిటి? ఇది మనసు యొక్క కోరిక లేదా ఆత్మ యొక్క కోరిక? ఆత్మకు కోరికలు ఉంటాయా? సో ఈ యొక్క నమ్మక వ్యవస్థ అసలు ఎక్కడ నుండి ఏర్పడింది? మనకు మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలో వెళ్ళాలి అనేటువంటి కోరిక ఉంది. అది దేని కోరిక? మన మనసుదా లేదా ఆత్మదా? లేదా మనం ప్రాపంచిక విషయాల వైపు పరిగెడుతూ ఉంటాం, ధనం సంపాదించాలి అనుకుంటాం, పేరు ప్రతిష్టలు సంపాదించాలి అనుకుంటాం, లేదా ఆధ్యాత్మికతలోనే ఒక ఎత్తుకెళ్ళాలి అని అనుకుంటాం, అవునా? మరి ఇవన్నీ ఎక్కడి నుంచి ఫామ్ అవుతున్నాయి? మీకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉంది, మీరు కలెక్టర్ అవుదాం అనుకుంటున్నారు, అది ఎక్కడి నుంచి వచ్చింది? మీ మనసు చేసిందా, లేదా మీ బుద్ధి ఇంటలెక్ట్ నుంచి వచ్చిందా, లేదా మీ చిత్త కాన్షియస్ నుంచి వచ్చిందా, లేదా సోల్ ఆత్మ అనేది ఒకటి ఉంది కదా, అది దాని నుండి వచ్చిందా? ఆత్మకి కోరికలు అనేవి ఉంటాయా అనేటువంటి ప్రశ్న కూడా వాళ్ళలో మొదలైంది. సో దానికి సమాధానం ఏంటంటే ఆత్మకు కోరికలు అనేవి ఉండవు. మనం అనుకుంటూ ఉంటాం మన ఆత్మ మనల్ని నడిపిస్తుంది అని. కాదు, మన మనస్సు చేసేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అది మన ఆత్మను నడిపిస్తుంది. సో ఇదే విషయాన్ని మనం ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాం. గురుదేవులు అంటారు, హనుదాస్ వెళ్తారు కదా, గురుదేవులు అంటారు, మాయ మన మనసును నడిపిస్తుంది, ఆ మనసు మన ఆత్మను నడిపిస్తుంది. కానీ జరగాల్సింది ఏంటి అంటే దైవం మన ఆత్మను నడిపించాలి. ఆ ఆత్మ నుంచి వచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా మన మనస్సు నడవాలి, దాని ద్వారా ఈ శరీరం అనేటువంటి వాహనం ముందుకు కదలాలి. కానీ భూమి మీద పుట్టేటువంటి ప్రతి వ్యక్తిలోని ఇది ఉల్టా అవుతుంది, ఆల్ రివర్స్డ్ అనమాట. మాయ మన మనసుని ఇన్స్ట్రక్ట్ చేస్తుంది, నువ్వు ఇలా చెయ్యి, ఇది చెయ్యి, అది తిను. సో అప్పుడు ఆ మనసు మన ఆత్మని నడిపిస్తుంది. ఇది కామన్గా జరుగుతుంది. సో వారు ఏంటంటే ఎంతో ఎరుకుతూ ఉంటారు ఆ మహతంగులు, కాబట్టి ప్రతి దాన్ని అబ్జర్వ్ చేస్తారు, ఎంతో ఎరుకుతో గమనిస్తారు, ప్రతి దాన్ని ప్రశ్నిస్తారు.
అది సరైనదే అని తెలిసినా కూడా ప్రశ్నిస్తారు. ఎందుకంటే బిలీఫ్ సిస్టమ్ ఇది తర్వాత వచ్చేటువంటి కాన్సెప్ట్లో వస్తుంది, ఈ నమ్మక వ్యవస్థ. అండ్ హనుమంతుల వారు దేనికి ప్రతీక అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుంటాం. సో ఇటువంటి ఒక ప్రశ్న, ఆ అనిత కథ చూస్తుంటే వారిలో ఇన్ని ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి. అసలు అంటే ఇప్పుడు ఆ ప్లేన్ క్రాష్ అయింది కదా, విమానం, దాని గురించి హనుమంతుల వారు ఏమైనా చెప్తారేమో, లేదా ఈ ఆత్మ యొక్క కోరిక గురించి ఏమైనా చెప్తారేమో అని మహతంగులు ఎదురు చూస్తుంటే ఆ అనిత యొక్క విషాద గాథను వాళ్ళకి వినిపిస్తూ ఉంటారు. సో వీరి యొక్క ఆలోచనలు పసిగట్టినటువంటి ఆంజనేయుడు సరిగ్గా ఇక నుంచి 4 గంటల సమయంలో ఆమె జీవితంలో ఒక పెను మార్పు సంభవించబోతుంది. ఆమె సూసైడ్ చేసుకునేటువంటి ఆ సంఘటనకు ఎంతో చేరువలో ఉంది. సో ఈ 4 గంటల సమయంలో హనుమంతుల వారు ఆమెను ఆ చావు నుంచి తప్పిస్తారా? ఆ సూసైడల్ టెండెన్సీ ఏవైతే ఉందో, ఇంకా అనిత పూర్తిగా తన జీవితం మీద ఆశ కోల్పోతుంది, ఇంకా చనిపోవాలి అనుకుంటుంది. అనితలో కావాల్సింది ఒక చిన్న ఎరుక, తన ఆత్మను ట్రిగర్ చేయగలిగేటువంటి చాలా స్లైటెస్ట్ లైట్, ఆ ఆత్మను ట్రిగర్ చేసేటువంటి ఎరుక ఆమెలో సృష్టించడం ఇప్పుడు హనుమంతుల వారి పని. అది ఏ విధంగా సృష్టిస్తారు? సో వీరితో అంటారనమాట. అప్పుడు ప్రతి ఒక్కరూ కళ్ళు తెరిచి హనుమంతుల వారిని చూస్తారు. వాళ్ళందరిలో ఒక ఉత్కంఠత నెలకొంటుంది. ఈ 4 గంటల్లో హనుమంతుల వారు ఏం చేస్తారు అంతగా? ఆయన్ని చూడడానికి ప్రయత్నిస్తారు. సో మహతంగుల్లో కూడా ఎంతోమంది ఉన్నారు కదా, వారిలో కూడా జ్ఞానం యొక్క లెవెల్స్ అనేవి వేరువేరుగా ఉంటాయి. అక్కడున్న వాళ్ళందరికీ హనుమంతుల వారు ఆయన శరీరంతో ఎదురుగా సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నారు, జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు. కానీ అందరికీ హనుమంతుల వారు ఒకే విధంగా కనిపించట్లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో కనిపిస్తున్నారు. ఒకరికైతే అక్కడ ఒక శూన్యంలా ఉంది, అక్కడ ఒక ఆకారం లేదు. కానీ చుట్టూ ఉన్నటువంటి ఆ లైట్ ఏదైతే ఫామ్ అయి ఉందో, ఆ మధ్యలో ఏదైతే శూన్యం అయితే ఉందో దాన్ని హనుమంతుల వారి ఆకారంగా కొంతమంది భావిస్తున్నారు. ఇంకొంతమందికి ఒక కాంతి శరీరంగా కనిపిస్తుంది. ఇంకొంతమందికి ఒక బలమైనటువంటి ఆకారం కలిగి ఇలా ఇక్కడ నుండి కింద వరకు గెడ్డం ఉండి ఎంతో బలంగా ఉన్నటువంటి ఒక సాధువుల హనుమంతుల వారు కనిపిస్తున్నారు. మరికొంతమందికి ఆయన అస్సలు రూపం దర్శనమిస్తుంది, కానీ దానిని వారి మాటల్లో వర్ణించడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే వాళ్ళు హయ్యెస్ట్ నాలెడ్జ్ స్టేట్లో ఉన్నారు. కేవలం ఈ యొక్క ఫిజికల్ వర్డ్స్లో హనుమంతుల వారిని వర్ణించడం కుదరదు అనేటువంటి విషయం వాళ్ళకి తెలుసు. సో అలా అక్కడ ఉన్న వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో హనుమంతుల వారు కనిపిస్తారు. కానీ నిజమైన అన్వేషి ఎవరైతే ఉన్నారో అతను హనుమంతుల వారిని 3 రకాలుగా గుర్తించగలరు. ఆయనలో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ అవి ఏంటి అంటే, పొడవాటి తోక, ఒక క్యాప్చరింగ్ ఆరా అంటే మనిషిని కట్టిపడేసేటువంటి కాంతి వలయం, 3వది విరిగిన దవడ. సో ఈ 3 క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక అన్వేషికి హనుమంతుల వారిలో కనిపిస్తాయి. అయితే ఈ 3 ఎందుకు? ఒక పెద్ద తోక, విరిగిన దవడ మరియు కట్టిపడేసేటువంటి ఒక ఆరా, ఈ 3 మాత్రమే ఒక అన్వేషికి ఎందుకు కనిపిస్తాయి? దాని వెనకాల ఉన్నటువంటి కారణం, అర్థం ఏమిటి? అదేవిధంగా అక్కడ అనిత ఒక దయనీయమైనటువంటి స్థితిలో ఉంది. ఆమె మరణానికి చాలా దగ్గరలో ఉంది. తన ప్రాణాన్ని తను తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. సో ఈ 4 గంటల్లో ఏమన్నా మార్పు వస్తుందా? తన లైఫ్ యూటర్న్ తీసుకోబోతుందా? ఎలా తాను ఆ ఎరుకను తెచ్చుకొని తన జీవితంలో ముందుకెళ్ళగలుగుతుందా? దానికి హనుమంతుల వారు ఏ విధంగా ఆమె వెనకాల ఉంటారు? సో ఇదంతా తర్వాత ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు PMC, ప్రతిక్షణం సత్యదర్శనం. సైనింగ్ ఆఫ్, దీప్తి.